అండ్ ఆవిడ చేస్తుంటే హెవీగా నన్ను ఏమంటే 7 సంవత్సరాల తర్వాత చేస్తున్నారు సాంగ్, మీరు అలా లేదు, నన్ను ఏదో సాంగ్ ఫినిష్ చేసుకుని ఇవాళ వచ్చి మళ్ళీ సాంగ్ చేస్తున్నట్టుందని. అంటే అంత జోష్ ఆవిడ కట్టింగ్స్ కానివ్వండి, లేకపోతే హెవీ అంటే ఆ మూమెంట్స్ చేసినప్పుడు కానీ, అంటే చిన్న షార్ప్ కట్స్, అంటే ఆ 1-2కి కట్టింగ్స్ ఆవిడ ఎక్స్ట్రాడినరీగా చేశారు. సో ఆవిడతో మ్యాచ్ చేయటం అన్నది కొంత అంటే ఆవిడకంటే బాగా చేయాలని మాత్రం ఎప్పుడు అనుకోలేదు. ఆవిడకి ఈక్వల్ అంటే నేను కూడా స్క్రీన్లో ట్రై చేసి అంటే ఆ ఫ్రేమ్ బాగా చేశారు. ఎవ్వరు అంటే ముగ్గురు మిస్ ఫైర్ అవ్వలేదు, ముగ్గురు కనపడాలి అని అది ఉంది. బట్ నాకేంటంటే ఆవిడ ముందు అంటే ఆవిడ మించి చేయలేమని తెలుసు, బట్ ఆవిడ ఎనర్జీకి మ్యాచ్ చేయాలి అని కొంచెం అండ్ నేను బాగా ట్రై చేశాను. బట్ ఆవిడ చెప్పేది కొంచెం ఇలా చేస్తే బాగుంటుంది, ఈ మూమెంట్కి నువ్వు లెగ్స్ నువ్వు హైట్ కాబట్టి కొంచెం స్ట్రెచ్ చేయలాగా అని మొత్తం ఆవిడ ఒక అంటే అది ఒక సీనియర్ యాక్టర్స్తో పని చేస్తున్నప్పుడు నేర్చుకుంటాం ఈ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ. సో ఆవిడ అంటే ప్లస్ నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం ఆవిడ, నాన్నగారు సినిమాలు చేయడం కానీ నుంచి నేను షూటింగ్లు. సో వెరీ కంఫర్టబుల్ ఆవిడతో ఎప్పుడు వర్క్ చేసినా వెరీ కంఫర్టబుల్. ఓకే. సో వీడి సాంగ్స్ కొరియోగ్రఫీ పక్కన పెడితే పర్సనల్గా నరేష్ ఎలాంటి సాంగ్స్ని ఇష్టపడుతుంటాడు? అంటే ఎప్పుడు ప్లెజెంట్ కూర్చుంటాడు, ఒక్కడైనా కూర్చుంటాడు, ఎంజాయ్ చేస్తుంటాడు. సో అది నాకు తెలుసు. సో పర్సనల్గా సో ఎలాంటి పర్సనల్గా నా మెలోడీస్ అంటే ఇష్టం. కొంచెం ఇళయరాజా గారు మ్యూజిక్ అంటే కైండ్ ఆఫ్ మ్యూజిక్ అంటే బాగా ఇష్టం. డ్యాన్స్లో లైక్ ఫాస్ట్ నెంబర్ కాకుండా స్లోగా అంటే లొకేషన్స్ బేస్డా లేదా మూమెంట్స్ బేస్డా లేదా ఎక్స్ప్రెషన్ బేస్డా ఎలాంటి స్టెప్స్ ఆ డ్యాన్స్లో ఇష్టం? అంటే నాకు సాంగ్స్లో కూడా కథ చెప్పాలి. నా మాంటేజ్ సాంగ్స్ అని నాకు ఇష్టం. కరుణాకరణ్ గారు మాంటేజ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే దాంట్లో ఒక అంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఒక హీరో క్యారెక్టరైజేషన్ ఉంటుంది, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. చేయటం కూడా చాలా కష్టం అది. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ అనుకోవాలి మొత్తం అన్ని అంటే దానికి సినిమాకి ఎంత కష్టపడతారో ఒక సాంగ్కి 5 నిమిషాలకి అంత కష్టపడాలి. సో అది కుదించాలి. అంటే వాళ్ళ క్యారెక్టరైజేషన్ గురించి కానీ, వాళ్ళ తాలూకు గురించి, వాళ్ళ హీరోయిన్ బిహేవియర్ గురించి, లేకపోతే పక్కన ఫ్రెండ్స్ వాళ్ళు నా అమ్మాయి ఫ్యామిలీ చూపెట్టాలంటే ఎంత. సో మాంటేజ్ సాంగ్స్ అంటే కథతో చిన్న ఫన్తో ఉన్నది బాగా ఇష్టం. అంటే డాన్స్ అనుకో ఇప్పుడు ఫోక్ అంటే హెవీగా అంటే అది ఇష్టం. అంటే చేయటం ఎండ్ 1-2 అంటే అది ఏంటంటే ఒక చిన్న విజువల్గా ఇప్పుడు నాకు ప్రాణం సినిమా ఉంటుంది, దాంట్లో నిండు నూరేళ్ళ సావాసంలో పెద్ద డాన్సే ఉండదు. బట్ ఆ సాంగ్ మేము నిజంగా ఎక్కువ కష్టపడ్డాం. ఎందుకంటే దాదాపు 220 లొకేషన్స్ ఎన్నో చేసాం అండ్ 8 రోజులు షూట్ చేసాం సాంగ్. 8 రోజులు. సో అంటే అలాంటిది ఇప్పుడు కొల్లేరులో చేసాం. అక్కడ ఏంటంటే పరిస్థితి అంటే లాంచ్లో వెళ్ళేవాళ్ళం, పరిస్థితి తప్పే ఉండేది కదా. సో దాంట్లో అలాగా అంటే కొంచెం టైం కూడా పడుతుంది. ఎందుకంటే అక్కడ నీకు మ్యాన్ పవర్ అంటే ల్యాండ్ లేదు కాబట్టి, కొల్లేరు అనేది ఇప్పుడు వాటర్ కాబట్టి క్రెయిన్ ఏదైనా పెట్టాలన్నా పైన షిప్ అదే మన అలాంటి అంటే విజువల్గా బాగుంటాయి, అంటే లాంగ్ రన్లో గుర్తుంటాయి. అంటే డెఫినెట్గా డాన్స్ ఇప్పుడు ఇంద్ర మూమెంట్ అంటే మనం ఇంద్ర అంటే చిరంజీవి గారు వేణ మూమెంట్ గుర్తు వచ్చేస్తాయి. సో అలాంటివి గుర్తుండే. బట్ నాకు పర్సనల్గా ఏంటంటే ఈ చేసినప్పుడు అంటే చిన్న చిన్న క్యూట్ థింగ్, ఎందుకంటే నాకు ఎక్కువ నా సినిమాలో కామెడీ ప్రధానంగా ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా చిన్న చిన్న అల్లర్లు చిన్న చిన్న మిర్చీలు చేస్తే బాగుంటుందండి. సో అవి నేను ప్రిఫర్ చేస్తాను. బట్ యాజ్ అన్ ఇదిగా అంటే ఐ వుడ్ లవ్ టు అంటే స్పీడ్ సాంగ్కి బాగా డాన్స్ చేయాలని ఉంటుంది, అంటే జోష్ వస్తుంది. జోషు అన్ని చోట్ల సెట్స్లో వస్తుంది, మంచి మంచి లొకేషన్స్ వస్తుంది. బట్ జోషు మొత్తం మంచు, ఆ మంచులో అంటే చూడటానికి చాలా బాగుంది, భలే మంచు ఉంది అనుకుంటాం, చేయి తీసి తినటం కూడా కష్టం, పైగా స్విట్జర్లాండ్లో ఇంకా కష్టం. ఆ మంచులో ఆవిడేమో ఇంత బట్టలు వేసుకొని ఆవిడ టింగ్ టింగ్ అని నడుస్తూ ఉంటే, సో మనం అయితే స్వెటర్లు మొత్తం కప్పేసుకొని హీరోలు ఇది అన్యాయం. నిజంగా నాకు ఎప్పుడు బాగా వస్తుంటుంది, ఎందుకంటే హీరోయిన్స్కి అంటే మామూలుగా షార్ట్స్ వేసుకున్నా లేకపోతే 3/4 చేసిన చలి, మనకేంటంటే ఓకే జాకెట్ వేస్తాం ఇంకోటి. అండ్ ఆ చల్లు చేయడం చాలా కష్టం, ఎందుకంటే ముందు నీకు థమ్స్ కింద కాళ్ళు కడి నుంచి ఇదైపోతుంటాయి. అంటే ప్లస్ ఆక్సిజన్ అక్కడ చాలా తక్కువ ఉంటుంది. పైకి కొంచెం హై ఆల్టిట్యూడ్కి వెళ్తే స్నో ఉన్న ప్లేసెస్కి వెళ్తుంటే కొంచెం ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. సో స్టామినా అంటే ఎక్కువ చేస్తుంటే బ్రీత్ ఉండదు కొంచెం. సో అది కొంత కష్టం.
బట్ మన అన్నీ తెలియకుండా అంటే మన అదృష్టం ఏంటంటే సినిమాలో ఉంటుంది అంటే ఇప్పుడు రాజస్థాన్ ఎడారిలో పడుకుని హీరో హీరోయిన్ అంతే ఆనందంగా చాలా చల్లగా అంటే వాళ్ళు స్క్రీన్లో మాత్రం అక్కడ కింద కాలిపోతుంటుంది, బట్ మన స్క్రీన్లో మాత్రం అసలు కరెక్ట్గా రావాలి అంటే నీలాంటి వాళ్ళు చూసేసి అబ్బాయి ఏం ఎంజాయ్ చేస్తాను అనుకుంటారు, బట్ కింద కాలిపోతుంటుంది అది తెలియదు. అలాగే ఏదన్నా ఎక్స్ట్రీమ్ కోల్డ్స్, ఇప్పుడు కోల్డ్ కానీ హాట్ కానీ ఎక్స్ట్రీమ్ క్లైమేట్ ఎప్పుడు కొంచెం అంటే మనకి ఎందుకంటే ఒక మోడరేట్ క్లైమేట్కి అలవాటు పడ్డాం కాబట్టి కొంత ఇబ్బంది ఉంటుంది. బాబా ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుందంటే, సో ఒక సినిమా నరేష్ సినిమా రిలీజ్ అవుతుందంటే, నేను మిమ్మల్ని దగ్గరగా చూసాను కాబట్టి నరేష్ నన్ను ఫ్రెండ్స్ కూడా బాగా టెన్షన్ పడతారు. నరేష్ ఎంత టెన్షన్ పడతాడు, ఒక 80% టెన్షన్, బాబాయ్ ఎలా ఉంది బాబాయ్, బాబాయ్ ఎలా ఉంది బాబాయ్. సో అది చూస్తారు, గ్యాదర్ చేస్తారు. ఓకే, ఒక హీరోకి ఫ్రెండ్స్ అనేది ఓకే ఉంటారు, బట్ మీ ఫ్రెండ్స్ ఇంకొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటారు ఫ్రెండ్స్ విషయంలో. సో ఈ సినిమా అప్పుడు లైక్ మీ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, సో వాళ్ళు చెప్పుంటారు బాబాయ్ వెళ్తలే బాబాయ్, లేకపోతే వాళ్ళు జ్యోతిష్యం చెప్తారు ముందుగా, అంటే వాళ్ళ ఒక అభిమానం. లేదు విజయ్, అది ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ రాసాం అనుకో, వచ్చేసిన తర్వాత క్వశ్చన్ పేపర్ తీసుకుని మనం ఏమేమి ఆన్సర్లు రాసాం అంటే ఇది కరెక్ట్గా రాసాం, ఇది కరెక్ట్, ఇది కొట్టేసింది, ఇది రాంగ్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్ అని అనుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో తెలుసుకుని మనం ఒక 60% అంటే మనం ఒక 80 వస్తుంది అనుకుంటే అక్కడికి వెళ్ళిన ఓన్లీ 72 వస్తుంది అంటే మనం ప్రిపేర్ అవుతాం, ఎక్కడ మైండ్లో ప్రిపేర్ అవుతాం, అట్లీస్ట్ ఇన్ బిట్వీన్ 65 to 72 వస్తుందని. సో నీకు తెలుసు అంటే ఆల్మోస్ట్ అక్కడ మధ్యలో ఉంటుంది, ఎందుకంటే నీ కరెక్ట్ ఆన్సర్స్. సో ఇది నా ఒక్కడి క్రాఫ్ట్ కాదు, కెమెరా వర్క్ పనితనం కరెక్ట్గా ఉండాలి, అందరూ సినిమాటోగ్రాఫర్ కానీ ఫోటోగ్రాఫర్ కానీ కొరియోగ్రాఫర్స్ కానీ మొత్తం అందరిది ఒక 24 క్రాఫ్ట్స్ కరెక్ట్గా ఉండాలి. సో ఇది ఒక 10,000 మంది 10 కోట్ల మంది ఆడియన్స్ చూస్తుంటారు, తెలుగు ఆడియన్స్. వాళ్ళకి వెళ్ళేటప్పటికి యాక్సెప్ట్ చేస్తారో చేయరో, అంటే ఈ షర్ట్ నాకు నచ్చొచ్చు, ఇది నీకు నచ్చాలి రూల్ లేదు. సో అదొకటి ఉంటుంది, యాక్సెప్ట్ చేస్తారో యాక్సెప్టెన్సీ, దాని గురించి టెన్షన్ పడతాం. ప్రోడక్ట్ మీద టెన్షన్ కాదు, ఎలా ఉంటుంది, ఎలా రియాక్ట్ అవుతారు. అంటే మనకి ఎలా ఉంటుంది, వర్షాలు వస్తే ప్రాబ్లము, అంటే ఇలాంటివి కూడా ఉంటాయి. క్రికెట్ మ్యాచ్ ఉందండి, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంటే కలెక్షన్ తగ్గుతాయని. సో ఎన్ని టెన్షన్లు వర్కౌట్ అవుతుంటాయి. సో అవి మనం డిస్కస్ అంటే ఫ్రెండ్స్తో డిస్కస్ చేసినప్పుడు డెఫినెట్గా ఎప్పుడైనా ప్రతి ఫ్రెండ్ లేదు బాగుంటుంది 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 అంటారు. సో నా ఫ్రెండ్స్ ఎక్కువ ఇంకా, ఎందుకంటే దాదాపు నాకున్న వాళ్ళందరూ ఇండస్ట్రీ ఇది కాబట్టి. అండ్ నేను ఎప్పుడైనా ఖాళీ కూర్చున్నప్పుడు కూడా ఇలాగ ఉంటుంది, ఈ సీన్ ఇలా ఉంది అంటే మనం ఎప్పుడైనా ఫుల్ డే ఒక మంచి ఆఫ్టర్ హార్డ్ డే ఆఫ్ వర్క్ వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఓకే ఇవాళ బాగానే చేస్తాం, ఈ సీన్ బాగా వచ్చింది అంటే తెలియకుండా ఒక ఆనందం ఉంటుంది. అది ఒకసారి మనం ఏం చేస్తాం, మన క్లోజ్ ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటారు, తెలుసా నన్ను సీన్ భలే వచ్చింది అంటే ఏంటి అంటే చెప్తాం. సో ఈ చెప్పి ప్రాసెస్లో ఏమవుతుందంటే ఒక సినిమా గురించి చెప్తూ ఉంటాం, 10% ఒక్కోసారి ఎక్కువ నచ్చింది అనుకో 20% 30%. ఇప్పుడు సుడిగాడు ఉంది, అది దాదాపు నా ఫ్రెండ్స్ అందరికి ఆల్మోస్ట్ ఒక సినిమాగా చెప్పేశారు, ఇది ఎముడుకు మోడల్లో చెప్పేశారు. సో అదేంటంటే మనం ఎక్సైట్ అయిపోయి చెప్తాం, అండ్ ప్లస్ ఎక్కడో తెలియకుండా నమ్మకం ఉంటుంది. సో ఆ ఎప్పుడైతే మన ఎప్పుడైతే టెన్షన్ పడుతుంటామో, ఎందుకు బాగానే ఉన్నావు, బాగా వచ్చిందో నువ్వే చెప్పావు కదా, ఆ సీన్ బాగా వచ్చిందో నువ్వే చెప్పావు, ఈ సీన్ బాగా వచ్చింది. బట్ మనకేంటంటే ఓవరాల్గా ఎలా ఉంటుంది అంటే యాక్సెప్టెన్స్, పబ్లిక్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు అని ఉంటుంది. అది ఒక ఎప్పుడు ప్రతి శుక్రవారం మనకి టెన్షనే. అండ్ మ్యాట్ని తర్వాత అంటే జాతకాలు మారిపోతుంటాయి. సుడిగాడు తర్వాత నెక్స్ట్ హిట్ కొట్టాలి మళ్ళీ. సో అంటే సుడిగాడు ఎంత కలెక్షన్స్ అంటే రిలీజ్ సునామీ అది. సో సుడిగాడు తర్వాత ఈ హిట్ కొట్టాలి అనేటప్పుడు సో ఎనీ టెన్షన్స్ లైక్ షేర్ చేసుకోవటం అంటే మీ అన్నగారితో కానీ ఫ్యామిలీ మెంబర్స్, ఇది స్ట్రాటజీ ఉండదు. ఇప్పుడు ప్రతి ఏ సినిమాకి ఆ సినిమా, ఇప్పుడు ఏ సినిమా ఇది ఫ్లాప్ అవ్వాలని కొబ్బరిగా కొట్టాడు, అందరు మంచి పంతుల దగ్గరికి వెళ్ళి మంచి ముహూర్తం పెట్టుకునే చేస్తాం, అన్ని సినిమాలు హిట్ అవ్వాలని చేస్తాం. సో ఏ సినిమాకి ఆ సినిమా అయిపోయింది, సుడిగాడు రిలీజ్ అయింది, దాని పార్ట్ మనం ప్రమోషన్ చేస్తాం అయిపోయింది, సో బాగుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏ సినిమా వస్తుంది, ఎముడుకు మొగుడు, ఇది దానికంటే అంటే ఇప్పుడు అదే రేంజ్కి ఎక్స్పెక్ట్ అంటే ఒక్కొక్క సినిమాకి సుడిగాడి తర్వాత ఎక్స్పెక్టేషన్ కొంచెం బాగా డ్రాస్టిక్గా పెరిగింది. సో దాని అంటే మించి ఉండాలి, సో కనీసం ఆ పార్లో ఉండాలి, కింద తగ్గకూడదు. దానికి ఎలా చేయాలి మనం అంటే ఏమేమి చేయగలుగుతాం అంటే డబ్బింగ్లో కానీ ఇప్పుడు షూటింగ్ ప్రాసెస్లో కానీ మన బెస్ట్ ఎఫర్ట్స్ పెడతాను ఇది ఉంటుంది. సో బట్ నేను ఎప్పుడు అది ఇంటికిలో డిస్కస్ చేయను, ఎందుకంటే ఆల్ సెట్ అండ్ డన్ ఇంటికి వచ్చిన తర్వాత మన టెన్షన్స్ లేకపోతే ఇది ఉంది ఇలా ఉంది ఇలాగుంది ఇప్పుడు రిలీజ్ అయిపోతుంది ఆ టెన్షన్స్ నేను ఇంట్లో ఎప్పుడు చూపెట్టను, ఎందుకంటే దట్స్ ఫ్యామిలీ అంటే అది డిఫరెంట్. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నారు ఏంటి అదే ఉండదు, ఈ టైప్లో ఉండాలి. సో ఇట్స్ లైక్ ఈ గట్ టు అంటే ఒక కేటగరైజ్ చేసుకోవాలి, పర్సనల్ లైఫ్ వేరు ప్రొఫెషనల్ లైఫ్ వేరు. సో అప్పుడు విల్ బి మోర్ హ్యాపీ. సో
సో ఇప్పుడు నరేష్కి కూడా బాధ్యత పెరిగిందండి. అంటే ఏంటి బాధ్యత పెరిగింది, పెళ్ళి అవ్వలేదు కదా అనుకుంటున్నారా? పెళ్ళి కాకపోయినా నరేష్కి బాధ్యత పెరిగింది. రోజు ఒకసారి గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్, లేట్ అయితే గుడ్ ఈవినింగ్ చెప్పడం కుదరదు, బట్ రోజు మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పాల్సిందే సార్కి. రోజు గుడ్ మార్నింగ్ చెప్పాలి. మా ఫాదర్గా చిన్న ఫాదర్ ఆరవ్, ఈవి సత్యనారాయణ ఆరవ్ తన పేరు. తను యాస్టిస్ డిటో డాడ్ అండ్ మోర్ అంటే ఏదో అంటారు కదా, అంటే వడ్డీ కన్నా అసలు కన్నా వడ్డీ ముద్దని ఆ టైప్లో వచ్చిన తర్వాత మా మదర్ నన్ను చూసుకున్న మానేసా తనని. అంటే అందరికి ఇంట్లో ఏమేంటంటే అది ఒక అటెన్షన్, ఎందుకు ఏడుస్తున్నాడంటే అందరూ వెళ్ళిపోవటం. సో డెఫినెట్గా అది ఉంటుంది, అంటే ఫస్ట్ కిడ్ ఇన్ ద ఫ్యామిలీ కాబట్టి ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో దట్ అది గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ కామన్ అది. ఓకే సరే, పర్సనల్గా తీసుకుంటే ఇన్ ఫ్యూచర్లో మ్యారేజ్ అయిన తర్వాత హియా షియా ఎవరైనా ఇష్టం అనేది ఉంటుంది కదా, లైక్ నాకైతే ఆడపిల్ల కావాలి. అందరూ ఇలా చెప్తారండి. లేదు నాకు నిజంగా, ఎందుకంటే మా నా సైడ్ మా ఫాదర్ సైడ్ మొత్తం అందరూ మగపిల్లలే, నా కజిన్స్ అందరూ. సో ఏమవుతుందంటే ఒకే ఒక సిస్టర్ ఉంది, దాని తర్వాత ఎవరు లేరు. సో బేసిక్గా ఇంట్లో కూడా నేను రాజేష్ ఫాదర్ మదర్ ఒకే ఆవిడ. సో ఇప్పుడు ఇంట్లో మా మదర్కి బాగా ఇష్టం పిల్లలు అంటే అమ్మాయి అండి. నేను అమ్మాయిగా పుడతాదని ఎక్స్పెక్ట్ చేసింది, నేను పుట్టేసాను ఆవిడకి తెలియదు. అలాగా సో నాకు బాగా ఇష్టం అమ్మాయిలంటే. అంటే వాళ్ళు క్యూట్గా ఉంటారు, అంటే అబ్బాయిలు కూడా క్యూట్గా ఉంటారు, బట్ అమ్మాయిలంటే మోర్ ఎఫెక్షన్, డాడీ తోటి అసోసియేషన్ ఎక్కువ ఉంటుంది. అబ్బాయిలంటే అబ్బాయిలతో అంటే అబ్బాయి అయితే మదర్ తోటి ఎక్కువ ఉంటుంది, ఫాదర్కి ఎక్కువ డాటర్ తోటి అఫెక్షన్ ఉంటుంది. అదే అంటుంటారు ఏంటంటే కూస్తంత కూతురు ఉంటే కంచం కూడా మంచం దగ్గరకు వస్తుందంట. సో అంటే అంటే నాకు అంత సామెత తెలియదు, నేను ఎప్పుడు ఫస్ట్ టైం నన్ను క్రియేట్ చేసేవాళ్ళు తెలియదు, మా సిస్టర్ చెప్పిన విషయమే. సరే, ఈ సినిమా విషయం పక్కన పెడితే పాలకోల్ అనేది సెకండ్ హోమ్ నరేష్కి. మీకు హైదరాబాద్లో మిస్సింగ్గా అయితే పాలకొల్లు ఎతకండి, మన నరేష్ ఇక్కడ కనపడతాడు. సో పాలకొల్లు ఆల్మోస్ట్ ఆల్ సెకండ్ హోమ్. సో యూఆర్ స్టేయింగ్ దే, లైక్ ఆల్మోస్ట్ ఆల్ మూవీస్ అన్నీ కూడా అక్కడ ఎక్కువ. పాలకొల్లు తక్కువే నాకు, పాలకొల్లు తక్కువ కానీ ఆర్ఎఫ్సి రామోజీ ఫిల్మ్స్ నా సెకండ్ హోమ్. ఎందుకంటే దాదాపు సంవత్సరంలో ఒక 6 నెలలు అక్కడ ఉంటాను. ఏదో సినిమా అంటే సాంగ్స్ అనో లేకపోతే సీన్స్ అనో లేకపోతే ఎక్కువ ఫిల్మ్ సిటీలో జరుగుతుంటాయి. అండ్ పాలకొల్లు నేను పుట్టిన ప్లేస్ యాక్చువల్లీ. సో అక్కడ నేను ఇదివరకు సుందరకాండ చేశాను, దాని తర్వాత బెట్టింగ్ మగారా చేశాను, ఇది 3వ సినిమా. సో నేను పుట్టింది పాలకొల్లు గవర్నమెంట్ హాస్పిటల్లో. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతిసారి చూసుకుంటాం పాలకొల్లు గుడి, అంటే బస్సు డిపో నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే మా మదర్ ఫస్ట్ టైం నన్ను వెకేషన్ తీసుకెళ్ళినప్పుడు ఎక్కడైతే రైల్వే స్టేషన్ దిగి అక్కడ నుంచి బస్సు ఎక్కి మా ఊరు వచ్చి, సో ఆ ట్రావెల్ అంతా ఒకసారి మనకి కొంచెం రిఫ్లెక్ట్ అవుతుంటుంది. సో అది బాగా ఇష్టమైన ప్లేస్. ఇంకో విషయం, 8 ప్యాక్ 6 ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్లు, జంబో ప్యాక్లు కూడా వస్తున్నాయి ఈ మధ్య. సో ఇన్ని ప్యాక్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. బట్ ఇది ఒకే సింగిల్ ప్యాక్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాను అంటే, అసలు ఏం తింటున్నావు ఏంటి నాకు కొన్ని తెలుసు, బట్ జనాలు కూడా అనుకుంటున్నారు ఎలా మెయింటైన్ చేస్తున్నాడు నరేష్. అంటే నిజంగా చెప్పను, నేనేం ఎక్సర్సైజ్ చేయను, నేనేమి చేయను. అండ్ అంటే వన్ థింగ్ ఏంటంటే నెలకి అట్లీస్ట్ తెలియకుండా 2 సాంగ్లు ఒక ఫైట్ ఏదో జరుగుతుంది. సో తెలియకుండా మనం ఫిజికల్గా వర్క్ చేస్తుంటాం కాబట్టి, అండ్ దాదాపు 30 days మంత్ వర్క్ చేస్తుంటాం. సో అవి ఎక్కువ అంటే మూమెంటరీ ఉంటుంది కదా మన డాన్సులు కానీ, అది ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి అదొకటి. ప్లస్ డెఫినెట్ అంటే నా చిన్నప్పటి నుంచి కొంచెం అంతే పెద్ద లాభం కాదు. సో అది ఒక గాడ్ గిఫ్టో లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టో తెలియదు. సో అదే కంటిన్యూ అవుతుంది. కర్డ్ రైస్ బాగా ఇష్టం ఉంటుంది కదా. సో ఎందుకని కర్డ్ రైస్, చికెన్, మటన్ అన్నీ ఇష్టం. నేను అంటే ఫుడ్ ఏం కాదు నాకు, అంటే ఇదే తినాలి అది తినకూడదని లేదు, బట్ అన్నీ ఎంజాయ్ చేస్తాను నేను. సో మ్యూజిక్ కోటి గారు, సో కోటి గారు నిజంగా 1,000,000 స్వరాలు ఇస్తుంటారు సార్. మాకు ఒక స్వరం కాదంటే మీకు 1,000,000 స్వరాలు ఇస్తుంది తీసుకోండి. సో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా హెల్దీగా ఉంటుంది, ఆయన మ్యూజిక్ ఎప్పుడు వినసొంపుగా ఉంటుంది. సో కోటి గారు ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ సోషల్ ఫ్యాంటసీ సినిమాకి ఇచ్చారు అని నేను అనుకుంటున్నాను. లేదు, ఆయన చాలా సినిమాలు చేశారు. కోటి గారు కాదు ఫస్ట్ టైం నాకు సోషల్ ఫ్యాంటసీ. అండ్ అంటే ఆయనకి ఏంటంటే ఆయన ఎక్స్ట్రాడినరీ, ఆయన ఆర్ఆర్ అంటే ఈజ్ స్పెషలిస్ట్ ఇన్ ఆర్ఆర్. అండ్
మాకేంటంటే సిచ్యువేషన్స్ కూడా ఎక్కువ అవేగా లేకపోతే ఇది ఐటమ్ సాంగ్ లేకపోతే ఇంకోటి హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ప్లేస్ చేయడానికి లేదు. ఇదంతా పాటలు కూడా కథతోటి వెళ్తూ ఉంటుంది. సో కొంత ఇప్పుడు తిలోత్తమ ఫస్ట్ సాంగ్ అది కొంచెం మెలోడీగా అంటే ఆ అమ్మాయి దేవకన్య పాడుతుంటే ఆ అమ్మాయి ఆ చిన్న గ్రాంధికంతో పాడితే బాగుంటుంది. సో అది ఏంటంటే మ్యూజిక్ కొంచెం తక్కువగా ఉండి కొంచెం ఎక్కువ లిరిక్స్ వినపడుతూ అంటే ఈ మధ్య కాలంలో లిరిక్స్ వినపడుతూ అంటే అంటే అన్నీ ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో ఇంక నెక్స్ట్ సాంగ్లో అవి కూడా ఉంటాయి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కాన్సెప్ట్. ఎందుకంటే ఆ అమ్మాయి పాడుతున్నప్పుడు కొంచెం ప్లెజెంట్ ఫీల్ అంటే ఒక స్లో మెలోడియస్గా పాడితే బాగుంటుందని. అది దాని తర్వాత ఇంకొక సాంగ్ ఉంది. అంటే అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో పాడిన పాటలు రెండు అలాగే ఉంటాయి. మళ్ళీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో పాడిన పాట మళ్ళీ నాది కొంచెం అలరగా చిల్లరగా ఉంటుంది. పిస్తోళ్ళు పిల్ల దాని మీద కొంచెం మళ్ళీ కొంచెం పెప్పీగా ఉంటుంది.